హాయ్ హలో వ్యూవర్స్, చూసారు కదా మనము ప్రతిదీ చాలా చాలా వరకు చాలా వీక్ బర్డ్స్ అనేటివి చాలా వస్తాయనండి. వేరే ఫామ్లలో ఎక్కడైనా చూడండి, మీ ఫామ్లో కానీ వేరే ఫామ్లో ఎక్కడైనా వీక్ కోళ్ళు అనేటివి బాగా కనబడతాయి. కానీ చూడండి, ఈ వీక్ పార్టిషన్ అయితే లేదు. చూసారు కదా, వీక్ పార్టిషన్ లేదు. చూడండి, వీక్ పార్టిషన్ అయితే లేదు. బర్డ్స్ చూడండి 2 kg, ఇలా 30 డే 2 kg అండి బాడీ వెయిట్. చూడండి ఎట్లుంది. పైగా బర్డ్స్ పార్టిషన్ మీకు చెప్తాను కదా, వీక్సే ఎక్కువ వస్తాయి అని. చూడండి, వీక్స్ లేదు, ఏం లేదండి. చూడండి, మొత్తం ఫుల్ పార్టిషనే కదా. ఇప్పుడు ఇటు మొత్తం ఓవరాల్గా చూడండి ఎన్ని ఉన్నాయో చూపిస్తాను మీకు వీక్స్. ఇది మాత్రం వీక్ పార్టిషన్ అండి. ఇక చూడండి, ఇది మాత్రం వీక్ పార్టిషన్. ఎంత ఉన్నాయో చూడండి. ఇది ఓవరాల్గా ఇదైతే వీక్ పార్టిషన్. అక్కడ చూసారు కదా, అదే ఎండ్ అండి. ఈ బర్డ్స్ ఏనండి నాకు ఓవరాల్గా 25,000 బ్యాచ్లో 260 270 బర్డ్స్ ఉన్నాయండి. నార్మల్గా దీంట్లోనే మోటాలిటీ నార్మల్గా దీంట్లోనే వస్తుంది. ఓవరాల్గా నాకు ఫామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇదేనండి వీక్ పార్టిషన్ ఇదే. చాలామంది ఏమనుకుంటారంటే, భయ్యా మీరు ఇట్లా ఏదంటే టైం టు టైం ప్రకారంగా మెడిసిన్స్ కనుక యూజ్ చేస్తే ఇటువంటి అనేటివి ఏమి రావు. అందుకని మీకు ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు ఓవరాల్గా ఫామ్లో 25,000 షెడ్లు మీరు చూసుంటారు, చాలా వరకు చూసుంటారు. ఏది వీక్సే చేస్తున్నాయి అని. లేదండి, నాకు డైలీ మోటాలిటీ ఎంత తెలుసు అంటే 25,000 షెడ్లో డైలీ మోటాలిటీ 10, 12, 15, దానికంటే ఎక్కువ లేదు. చూడండి ఎట్లుందో. ఇది మాత్రమే వీక్ పార్టిషన్. చూశారు కదా, అది మాత్రమే వీక్ పార్టిషన్, మిగతాది ఏమీ లేదు. చూడండి ఒకసారి ఎట్లుందో. ఏదైనా మనం మెయింటైన్ చేసే దాన్ని బట్టి ఉంటుందండి. ఓకే అండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోస్ చాలా వరకు వాచ్ చేయండి. మొత్తం వీడియోస్ వాచ్ చేస్తే కొంచెం వాచ్ అవర్స్ పెరిగి కొంత యూట్యూబ్ నుంచి మనీ ఎట్లా వస్తుందో చూడాలని ఉందండి నాకు. ఒక్కసారి చూడండి. పైగా మీకు మంచి టిప్స్, ఏదో మనీ కోసం అని కాదు, మంచి టిప్స్ ఇస్తూ ఉంటాను. ఈసీ షెడ్ ఎట్లా పెట్టాలి అనేది చెప్తూ ఉంటాను. ఈసీ షెడ్స్ వాళ్ళ నెంబర్స్, కన్స్ట్రక్షన్ చాలా వరకు ఏంటంటే చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ప్రతి ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వడానికి అయితే మీకు రెడీగా ఉంటానండి. నా నెంబర్ ప్రొఫైల్లో ఉంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండి. ఇంకా తెలియని వాళ్ళకి కూడా ఈసీ ఫార్మ్స్ ఎవరైనా పెట్టుకుంటారేమో కనుక్కొని చెప్పండి. థ్యాంక్ యూ అండి.